ఇన్ఫ్లెక్షనల్ ఎండింగ్స్. ఇన్ఫ్లెక్షనల్ ఎండింగ్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక వర్డ్కి ఎండింగ్లో మనం ఏదైనా యాడ్ చేసాము అంటే దాని మీనింగ్ మారిపోతుంది. బట్ దాని మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో అది అసలు చేంజ్ అవ్వదు. ఫర్ సపోజ్ ఇక్కడ క్యాట్ ఉంది. క్యాట్ ఇన్ఫ్లెక్షనల్ ఎండింగ్ అంటే ఎస్ని యాడ్ చేసాం. ఇక్కడ క్యాట్స్ అయింది. బట్ ద మెయిన్ వర్డ్ ఏదైతే ఉందో క్యాట్ అనేది అది అసలు చేంజ్ అవ్వలేదు. బట్ ఇది క్యాట్స్ కింద డివైడ్ అయింది. క్యాట్స్ అంటే దాని అర్థం సో మెనీ ఉన్నాయని. సో ఇన్ఫ్లెక్షనల్ ఎండింగ్ అంటే ఏంటంటే మనం ఒకటి యాడ్ చేస్తాము. బట్ ఈ యాడ్ చేసిన దానివల్ల ఫస్ట్ వచ్చిన వర్డ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అండ్ ఇట్ విల్ చేంజ్ ద మీనింగ్ వెన్ కంపేర్డ్ టు ఫస్ట్ వన్ అనమాట. వర్డ్ చేంజెస్ వెన్ వీ యాడ్ ఎండింగ్స్ ఫర్ ప్లూరలైజేషన్ ఆర్ సెన్స్. ఎండింగ్స్ అంటే ఏ టైప్ ఎండింగ్స్? ఈఎస్, ఎస్, ఐఎన్జి, ఈడి, ఈఆర్, ఈఎస్టి ఇవి ఎండింగ్స్ అనమాట. ఇవి ఎప్పుడైతే యాడ్ చేస్తామో అవి డిఫరెంట్ అవుతుంది. ఇన్ఫ్లెక్షనల్ ఎండింగ్స్ అంటే ఏంటంటే అవి లెటర్స్ ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ద వర్డ్కి మనం జోడిస్తామో అది చేయడం వల్ల దాని టెన్స్ కానీ నెంబర్ కానీ ఏదైనా మీనింగ్ కానీ చేంజ్ అవుతుంది. బట్ ముందున్న వర్డ్కి ఎటువంటి ప్రాబ్లం కూడా ఎటువంటి చేంజ్ కూడా చేయకుండా ఎండింగ్ది మీనింగ్ అది చేంజ్ చేస్తుంది. ఇక్కడ చూద్దాం చూడండి. ఎస్ ఆర్ ఈఎస్ ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడంటే మోర్ దెన్ వన్ నెంబర్ యూజ్ చేస్తాము. ఫర్ సపోజ్ క్యాట్స్, బాక్సెస్. ఇక్కడ నెంబర్ని మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఎస్ఈఎస్ యూజ్ చేస్తాం. ఐఎన్జి అంటే ఏంటి? ఎప్పుడైతే ప్రెజెంట్ టెన్స్, ఎప్పుడైతే యాక్షన్ హ్యాపెనింగ్ అప్పుడు మనం యూజ్ చేస్తాం. జంపింగ్, ఆయన ఇప్పుడు జంప్ చేస్తున్నాడు అన్నప్పుడు జంపింగ్ యూజ్ చేస్తాం. ఈడి పాస్ట్ టెన్స్, ఇది ఆల్రెడీ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పుడు ఈడి యాడ్ చేస్తాం. ప్లేడ్. ఈఆర్ ఎప్పుడైతే మనం టూ థింగ్స్ని కంపేర్ చేస్తామో, టూ థింగ్స్ కానీ టూ పర్సన్స్ కానీ ఎప్పుడైతే రెండింటిని కంపేర్ చేస్తామో అప్పుడు మనం ఈఆర్ యూజ్ చేస్తాం. టాలర్ అలా. ఈఎస్టీ అంటే ఇక్కడ టూని కంపేర్ చేసినప్పుడు ఇక్కడ సో మెనీని కంపేర్ చేస్తాం. ఇక్కడ ఎప్పుడైతే సో మెనీ పీపుల్ ఉన్నారో అందులో కంపారిజన్ ఉంది, లేకపోతే సో మెనీ థింగ్స్ ఉన్నాయి అందులో కంపారిజన్ ఉంది, అప్పుడు ఈఎస్టీ యూజ్ చేస్తాం. టాలెస్ట్ అలా. We add small word ending to show when something happens or how many there are. ఏదైనా మనం యాడ్ చేయాలి అంటే ఎప్పుడైనా అది కంపేర్ చేయాలనుకున్నా, లేకుంటే నెంబర్స్ యాడ్ చేయాలన్నా, లేదంటే ఏదైనా అవుతుంది అన్నా, లేకుంటే ఏదైనా జరిగిపోయింది అన్నా అప్పుడు ఈ ఎండింగ్స్ అనేవి యాడ్ చేస్తాం. దీన్ని ఇన్ఫ్లెక్షనల్ ఎండింగ్స్ అంటారు.